యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాజా దుమారం ఆసక్తి రేపుతోంది. తన భార్య మతంపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. తన భార్య ఉషా హిందూ అయితే ఆమె ఏదో ఒకరోజు క్రైస్తవాన్ని స్వీకరిస్తుందంటూ ఆశిస్తున్నట్టుగా జేడీ వాన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఇద్దరు పిల్లలు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారని స్వయంగా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మత ప్రస్తావన చేయడం ఇప్పుడు తన భార్య క్రైస్తవంలోకి మారాలనడంపై దుమారం రేగుతోంది. నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూ మతంపై గౌరవం లేదా అంటూ హిందీ వ్యతిరేకి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉషా మతం మారకపోయినా సమస్య లేదంటూ జేడీ వాన్స్ చెప్పినప్పటికీ బహిరంగంగానే తన ఆకాంక్షను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన భార్య ఉషా ఏదో ఒకరోజు క్రైస్తవంలోకి మారుతుందనే ఆశతో తాను ఉన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జేడీ వాన్స్ హిందూ మత వ్యతిరేకగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ మత విశ్వాసాలపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తన భార్య క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించాలని తాను ఆశిస్తున్నట్లు వాన్స్ బహిరంగంగా ప్రకటించారు. దీంతో మత స్వేచ్ఛ విషయంలో ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి. మిసిసిప్పిలో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తన పిల్లలను క్రిస్టియన్లుగా పెంచుతున్నానని, తమ 8 ఏళ్ల కుమారుడికి ఏడాది క్రితం ఫస్ట్ కమ్యూనియన్ జరిగిందని చెప్పాడు. తమ ఇద్దరు పిల్లలు క్రిస్టియన్ పాఠశాలకు వెళ్తున్నారని, చాలా ఆదివారాలు ఉషా కూడా తనతో పాటు చర్చికి వస్తుందంటూ ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తన భార్య గురించి జేడీ వాన్స్ కామెంట్ చేశారు. నన్ను ఏ విషయం కదిలించి మార్చిందో అదే విషయం ఇక దేవుడిపై ఎలాంటి నమ్మకం లేని నా భార్యను కూడా కదిలించి ఆమె క్రిస్టియన్ విశ్వాసంలోకి రావాలని నేను ఆశిస్తున్నాను అంటూ ఆయన స్పష్టం చేశారు. తాను క్రిస్టియన్ సువార్తను నమ్ముతానని, అలాగే తన భార్య కూడా దానిని నమ్మే విధంగా చూడాలంటూ ఆయన తన కోరికను వెల్లడించారు. దీంతో జేడీ వాన్స్ మాటలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఒక దేశ ఉపాధ్యక్ష పదవిలో ఉండి మత స్వేచ్ఛకు సంబంధించి జేడీ వాన్స్ చేస్తున్న మాటలు ఇప్పుడు తనని ఇరకాటంలో పడేశాయి. హిందూ మతానికి చెందిన తన భార్య క్రైస్తవాన్ని స్వీకరించాలన్న అభిప్రాయంతో ఒక్కసారిగా విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఆయన హిందూ వ్యతిరేకి, హిందూ మతానికి పూర్తిగా వ్యతిరేకమంటూ నెటిజన్లంతా మండిపడుతున్నారు. క్రైస్తవాన్ని స్వీకరించాలన్న అభిప్రాయంతో విమర్శలైతే వస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ మీటింగ్లో ఈ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన భార్య ఉషతో తనతో చర్చకు హాజరవుతుందని, ఏదో ఒకరోజు పూర్తిగా క్రైస్తవాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక క్రైస్తవ సువార్తల పట్ల ఆమె ఆకర్షితురాలు కావాలంటూ జేడీ వాన్స్ భావిస్తున్నారు. తాను క్రైస్తవాన్ని నమ్ముతానని, తన భార్య కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తుందంటూ అతను పేర్కొంటున్నాడు. తన మత విశ్వాసాలు వేరైనా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఒకవేళ ఆమె మారకపోయినా అప్పుడే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని భగవంతుడే చెప్తాడంటూ జేడీ వాన్స్ అన్నారు. సో మొత్తం మీద ఆమె మారకపోయినా పర్వాలేదు, కానీ మారితే ఇంకా మారకపోయినా తనకు అదేం సమస్య కాదని, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ అంశంలో ఏకాభిప్రాయం అవసరమన్నారు. ఇక ప్రేమించే వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందంటూ జేడీ వాన్స్ అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్లో చర్చకు దాటిస్తున్నాయి. ఒకసారి మిసిసిప్పిలో జరిగిన ఈవెంట్లో వాన్స్ ఏమన్నారో విందాం. విన్న తర్వాత మళ్ళీ ఈ జేడీ వాన్స్ అన్న మాటల గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Everybody has to come to their own arrangement here. The way that we've come to our arrangement is she's my best friend. We talk to each other about this stuff. So we've decided to raise our kids Christian. Our 2 oldest kids who go to school, they go to a Christian school. Our 8-year-old did his first communion about a year ago. That's the way that we have come to our arrangement. But thank you. My 8-year-old was also very proud of his first communion. Thank you, guys. I'll tell him that Ole Miss wishes him the best. But I think everybody has to have this own conversation when you're in a marriage. I mean, it's true for friends of mine who are in Protestant and Catholic marriages, friends of mine who are in, atheist and Christian marriages. You just got to talk to the only advice I can give is you just got to talk to the person that God has put you with, and you've got to make those decisions as a family unit. For us, it works out. Now, most Sundays, Usha will come with me to church. As I've told her, and I've said publicly, and I'll say now in front of 10,000 of my closest friends, do I hope eventually that she is somehow moved
by the same thing that I was moved in by church? Yeah, I honestly do wish that, because I believe in the Christian gospel, and I hope eventually my wife comes to see it the same way. But if she doesn't, then God says everybody has free will, and so that doesn't cause a problem for me. That's something you work out with your friends, with your family, with the person that you love. Again, one of the most important Christian principles is that you respect free will. Usha's closer to the priests who baptized me than maybe I am. They talk about this stuff. My attitude is you figure this stuff out as a family, and you trust in God to have a plan, and you try to follow it as best as you can, and that's what I try to do. ఇక జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఉషా చిలుకూరి ప్రస్తుతం ఆమె హిందూ, జేడీ వాన్స్ క్రిస్టియన్. అయితే తన భార్య కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తే బాగుండు, అయినా స్వీకరించకపోయినా పర్వాలేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరమత సహనం ముఖ్యమనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన హిందూ వ్యతిరేక అంటూ చాలామంది ఆన్లైన్లో దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు తన మతాచారాలను తన భార్యపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ జేడీ వాన్స్ భార్య క్రిస్టియన్ కాకపోయినా ఆమె హిందూ అయినప్పటికీ కూడా ఆమె చాలా ఓపిక్గా అతనితో కాపురం చేసుకుంటుంది, పరమత సహనం పాటించి ఆమె అన్ని విధాలు కలిసి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ ఉషా చిలుకూరి గురించి చెప్పాల్సుకుంటే ఆమె ఏపీకి చెందిన విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు ఎప్పుడో దశాబ్దాల క్రితం అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆమె అక్కడే పుట్టింది, అక్కడే పెరిగి లా చదివింది. ఇక ఆమె శాండియాగోలో స్థిరపడింది, కాలిఫోర్నియాలో పుట్టిన ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే సైంటిస్టులుగా పనిచేస్తారు. తల్లి తండ్రి మెకానికల్ ఇంజనీర్. గతంలో ఇద్దరు కలిసి లా చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరికి కూడా యేల్ లా యూనివర్సిటీలో పరిచయమైంది. ఇక జేడీ వాన్స్ ప్రస్థానం చూసినట్టయితే జేడీ వాన్స్ ఓహియోలోని ఒక చిన్న టౌన్లో పుట్టాడు. ఓహియోలో ఆ ప్రాంతంలో ఆయన పుట్టినప్పుడు తన తల్లి డ్రగ్స్కు బానిసైనటువంటి మిడిల్ టౌన్లో పుట్టిన జేడీ వాన్స్ తల్లి ఒక డ్రగ్స్కు బానిస, తండ్రి చిన్నప్పుడే వాళ్ళని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో తాతలు ఆయన చూసుకున్నారు. తల్లి డ్రగ్స్కు బానిసైనప్పటికీ తండ్రి వదిలిపోయినప్పటికీ తాతలు చూసుకొని తర్వాత ఆయన చదువుకున్నాడు, లా చేశాడు. యేల్ లా యూనివర్సిటీలో ఇద్దరు కూడా పరిచయం ఏర్పడింది. తర్వాత నెమ్మదిగా రాజకీయాల వైపు వెళ్ళాడు. 2010లో వీళ్ళిద్దరి పరిచయం అయింది. లా వైపు వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ఆయన చదువుకున్నాడు, ఇద్దరు కూడా లా యూనివర్సిటీలో పరిచయం అయింది ఒక ఈవెంట్లో. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆయన రాజకీయాల వైపు వచ్చిన తర్వాత ఓహియో సెనేటర్గా ఎన్నికై డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా మారిపోయాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆమె నేపథ్యం, అతని నేపథ్యం ఏంటని ఒకసారి చెప్పే ప్రయత్నం చేసినట్టయితే మన ఏపీ విజయవాడ ప్రాంతానికి చెందిన ఉషా చిలుకూరి ఎప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి స్థిరపడ్డ కుటుంబం, హిందూ మతం. అయితే ఇక్కడ వీళ్ళకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అయితే అందులో ఒక అబ్బాయి పేరు కూడా వివేకానంద స్వామి పేరుతో ఉన్నటువంటి వివేక్. ఇక్కడ వివేక్ పేరు పెట్టుకుంది. అయితే ఆ ముగ్గురు కూడా ప్రస్తుతం క్రిస్టియానిటీని పాటిస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా తన భార్య కూడా ఇతర సువార్త సభలకు వెళ్ళినప్పుడు తన భార్య కూడా క్రిస్టియానిటీ స్వీకరిస్తే బాగుండు అంటూ పబ్లిక్గా అతను చేసిన కామెంట్సే ఇప్పుడు ఒక రకంగా విమర్శల పాలవుతున్నాయి. అంటే ఎన్ని రోజులు ఆ పరమత సహనాన్ని పాటించిన అతను ఇప్పుడు ఎందుకు భార్యను బలవంతంగా తన ఆచారాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, తాను కూడా క్రిస్టియానిటీకి మారితే బాగుండు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక చర్చ. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, తన హిందుత్వం బాగానే ఉంది, ఇతను క్రిస్టియానిటీ బాగానే ఉన్నాడు. ఇక్కడ మతపరమైన విభేదాలు ఏం లేవు, ఇద్దరు కూడా ఇంట్లో హాయిగా కలిసిమెలిసి ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు అంటే ఆ వేదిక ఎక్కగానే, ఆ ఒక మతపరమైన వేదిక ఎక్కగానే తన భార్య గురించి ఎందుకు అంత పబ్లిక్గా తను కూడా మారితే బాగుండంటూ, మారకపోయినా ఇబ్బంది లేదంటూ మళ్ళీ కోసమేర్పు ఇలాంటి మాటలు చెప్పడం ఒక రకంగా అతను తన భార్యపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇక్కడ విమర్శకుల మాట. సో ఏదేమైనా జేడీ వాన్స్ అయితే చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ఉషా చిలుకూరి ఆమె పుట్టుకతో హిందూ, ఇతను జేడీ వాన్స్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అతనితో కలిసిపోయి బాగానే కాపురం చేస్తుంది. ఆమె ఇప్పుడు సెకండ్ ఆయన అమెరికాలో మొదటి పౌరాలు కాదు, రెండో పౌరాలుగా అతను ఉన్నాడు, పౌరుడిగా. ఆమె కూడా అతని భార్యగా ఇప్పుడు అంతటి గౌరవాన్ని పొందుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మతపరమైనటువంటి ఈవెంట్లో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? జేడీ వాన్స్ చెప్పిన మాట, తన భార్య క్రిస్టియానిటీకి మారితే బాగుండు అంటూ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్య
అంటే కేవలం తన మతం మీద అభిమానంతో ఇలా చేస్తాడా, లేదా హిందూ వ్యతిరేకగా ఉండి ఆమెను క్రిస్టియానిటీ మారితే బాగుండు, ఎప్పటికైనా మారాల్సిందే అని ఇంకో మాట అన్నాడు, ఎప్పటికైనా క్రైస్తవం దగ్గరికి ఆమె రావాల్సిందే అంటూ అందులో ఈవెంట్లోంచి ఒక అడిగిన వ్యక్తికి సమాధానంగా అతను చెప్పాడు. సో ఎస్, మీరు చూస్తున్నారు కదా, జేడీ వాన్స్ అలాగే ఉషా చిలుకూరి ఇద్దరు మతాలు వేరినప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమెరికన్ సొసైటీలో నిజంగా ఇలాంటి పట్టింపులు, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పట్టింపులు లేనప్పటికీ ఇక్కడ జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇది ఎవరో చేసిన వివాదం కాదు, జేడీ వాన్స్ స్వయంగా తన భార్య గురించి చేసిన మాటలు. సో అందుకే ఇది ఇప్పుడు పెద్ద చర్చ. సో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ సొసైటీలో కులమత పట్టింపులు లేవని అనుకుంటున్నటువంటి ఆ అమెరికన్ సొసైటీలో స్వయంగా ఒక దేశానికి ఉపాధ్యక్షుడైనటువంటి వాన్స్ తన భార్య మతం మారితే బాగుండు, తన మతంలోకి వస్తే బాగుండంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.